హాయ్ అండి అందరికీ. కార్తీక మాసం అయితే వచ్చేస్తుంది. బిర్యానీ ట్రై చేస్తాను ఇవాళ, చూసేయండి. ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, పుచ్చపప్పు, బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని చికెన్లో వేసేసుకొని కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని కొంచెం పెరుగు వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా చల్లేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా చికెన్ని కలిపేసుకొని ఒక 1.5 అవర్ 2 అవర్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి చికెన్ 80% కుక్ అయ్యేలాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఎసరు పోసుకొని గిన్నెలో ఎసరు పోసేసుకొని మరుగుతున్న టైంలో కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసుకొని గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని 70% కుక్ అయ్యాక రైస్ని కర్రీ మీద చల్లేసుకొని అలా పైన కొత్తిమీర, పుదీనా చల్లేసుకుంటే అంతేనండి. ఎంతో ఈజీగా ఉంటే చాలా స్మూత్గా ఉంటుందండి. చికెన్ పీసెస్ ఉడకవన్నీ డౌట్ అయితే అస్సలకే ఉండదు. చక్కగా ఉడికిపోయి మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది.